ప్రైజ్ లార్డ్. ప్రభునామం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రభునామం పేరిట బాగున్నారని తలుస్తున్నాను. దేని విషయంలో భయపడమాకండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డోంట్ వరీ. దేని గురించి భయపడద్దు, దేని గురించి చింతవద్దు. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. డోంట్ వరీ. నీ విషయంలో నిన్ను డిస్క్రిమినేషన్ చేసుకోమాకు. యు ఆర్ సో పవర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యు ఆర్ సో పవర్ఫుల్. ఈ రోజున నీకే కోర్టు కేసులు ఉండని, నీకు ఎటువంటి ఎకనామికల్ టాస్క్ ఉండని, ఎటువంటి ఉద్యోగాల యొక్క టాస్క్ ఉండని, లేకపోతే ఎటువంటి ఇంటర్వ్యూస్ టాస్క్ ఉండని, ఎటువంటి ఎగ్జామ్ టాస్క్ ఉండని, యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ జీసస్ నేమ్ క్రైస్ట్. అంతే. ఎవడు కూడా మనల్ని ఆపదు. ఎవడి గురించి భయపడొద్దు. ఏ కుటుంబం గురించి, ఆ కుటుంబం ఎలా అంటుంది, ఈ కుటుంబం ఎలా అంటుంది. డోంట్ వరీ. స్కిప్ ఇట్. థింక్ అబౌట్ ఇట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ ప్రతి సిస్టము అన్నీ సర్కమ్స్టెన్స్ అన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి ఇన్ జీసస్ నేమ్. నీ ప్రతి ప్రాబ్లము జీసస్ నేమ్ విషయంలో సెట్ ఫ్రీ అయిపోతాయి. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ యూ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. భయపడమాకండి. దేని విషయంలో భయపడమాకండి. డోంట్ బీ అఫ్రైడ్ అండ్ స్కేరీ. దేని విషయంలో భయపడమాకండి. బీ స్ట్రాంగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నీ గురించి నువ్వు ఆలోచించు, యేసు నామములో ఆలోచించు, చాలు. అంతే. అది ఎలాంటిదైనా, ఏ బాధైనా, ఎంత కష్టమైనా, నువ్వు ఎదుటి వాడికి చెప్పుకోలేని సమస్య అయినా కానీ నీతో దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పసఖ్యము కాని మాటలు దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన హృదయం చాలా గాయపడిపోతూ ఉంటుంది. ఎవరితో చెప్పుకోలేం, ఎవరితో పంచుకోలేం, తల్లిదండ్రులతో పంచుకోలేం, స్నేహితులతో పంచుకోలేం, అన్నదమ్ములతో పంచుకోలేం. కానీ నువ్వు నీ దేవుడితో పంచుకోవచ్చు. నీ దేవుడితో మాట్లాడవచ్చు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. నేను మీ గురించి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని, నా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ని, నా ఫేస్బుక్ సబ్స్క్రైబర్స్ని అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. డోంట్ వరీ. మీ గురించి మీ అన్నయ్య ఈ రోజు నుంచి ప్రార్థన చేయబోతున్నాడు. నా పేరు ప్రసాద్ కే బోలపట్టి. ఈ రోజు నుంచి నేను చేసే ప్రార్థన ద్వారా ఎవరైతే నా ప్రార్థనలు ఏకీభవిస్తారో వారందరికీ విడుదల యేసుక్రీస్తు నామములో. ప్రతి కోర్టు కేసుల్లో విడుదల కావాలి. ప్రతి ఒక్క జబ్బు నుంచి విడుదల కావాలి. ప్రతి రోగం నుంచి విడుదల కావాలి. ప్రతి కష్టం నుంచి విడుదల కావాలి. ప్రతి బాధ నుంచి విడుదల కావాలి. ప్రతి అప్పు నుంచి విడుదల కావాలి. ప్రతి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నుంచి విడుదల కావాలి. సమస్తం ఇబ్బందులన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో విడుదలవ్వాలి. తండ్రి, నాయన, నా అన్నదమ్ములకు, నా చెల్లెళ్లకు, సహోదరులకు అందరికీ నీ కృప తోడుగా ఉంచు నాయన. వారి ఉద్యోగ విషయంలో తోడుగా ఉండి, ఈరోజు ప్రయాణం చేస్తున్న వారికి తోడుగా ఉండి, ఈరోజు నాయన ఇంటర్వ్యూ విషయంలో ఉన్న వారికి తోడుగా ఉండి, ఈరోజు కోర్టు కేసు జడ్జిమెంట్లో ఉన్న వారికి తోడుగా ఉండి, నీ కృప బహుగా వారికి తోడుగా ఉంచు నాయన. నీ నామంలో వారు అద్భుతములు, వండర్స్ చూడాలి తండ్రి. నీ నామంలో తండ్రి వాళ్ళు ఊహించనంత ఎత్తుకు వెదగాలి నాయన. వాళ్ళ కెరియర్స్ని ది బెస్ట్ కెరీర్గా డిజైన్ చేయండి నాయన. సమస్తము సాధ్యపరిచే నా యేసయ్య, నీకే వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తాయి. వీళ్ళందరినీ నీ చేతులకు సమర్పించి నదడని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.